నమస్కారం స్మార్ట్ 9 న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే డ్రాగన్ దేశం చైనా విస్తరణ వాదంపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో స్వేచ్ఛ, నిజాయితీ, సమ్మిళిత ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం ఉమ్మడిగా పనిచేయాలని భారత్ సహా 4 క్వాడ్ దేశాలు పునరుద్ఘాటించాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలోని అన్ని దేశాలకు ఆర్థిక భద్రతాపరమైన అంశాల్లో తమ చట్టబద్ధ కీలక ప్రయోజనాలను కాపాడుకోవడానికే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని భారత్ పేర్కొంది. దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా రికార్డు స్థాయిలో 72,049 పాజిటివ్ కేసులు, 986 మరణాలు నమోదయ్యాయి. మొత్తం 82,203 మంది ఆసుపత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీ రాష్ట్రంలో మరో పథకం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. పలు సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ అమలు చేస్తున్న సీఎం జగన్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని 2020 అక్టోబర్ 8వ తేదీ గురువారం ప్రారంభించనున్నారు. విద్యార్థులకు కిట్లను ఆయన అందించనున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో నిబంధనలు పాటిస్తూ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అమెరికాను వణికిస్తోన్న కరోనా మహమ్మారి వైట్ హౌస్ లో ప్రకంపనలు రేపుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీనియర్ ప్రధాన సలహాదారు స్టీఫెన్ మిలెన్ కోవిడ్-19 బారిన పడ్డారు. దీంతో ఈ వైరస్ బారిన పడిన వైట్ హౌస్ సిబ్బంది సంఖ్య 10కి చేరినట్టు తెలుస్తోంది. గత 5 రోజులుగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటూ రిమోట్ గా విధులు నిర్వహిస్తున్న తనకు రోజు నెగిటివ్ వచ్చినా తాజాగా కరోనా నిర్ధారణ అయిందని మిల్లెర్బో వెల్లడించారు. ఏపీలో ఇంజనీరింగ్ విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రముఖ శిక్షణా సంస్థ ఎక్స్ఎల్ఆర్ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ సీఈఓ డాక్టర్ అర్జా శ్రీకాంత్ సమక్షంలో ఏపీఎస్ఎస్డీసీ సీజీఎం టెక్నాలజీ
టెక్నికల్ డాక్టర్ గుజ్జుల రవి, ఎక్సెల్ఆర్ సంస్థ సీఈఓ రామ్ అవగాహన ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్ లో దుర్గం చెరువు పర్యాటకుల్ని మరింతగా ఆకర్షిస్తోంది. నగరంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఇప్పుడు దుర్గం చెరువు కూడా చేరిపోయింది. ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణంలో ఈ ప్రాంతం మరింత అందంగా మారింది. తాజాగా దుర్గం చెరువులో బోటింగ్ సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సవితా ఇంద్రారెడ్డి చెరువులో బోటింగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వంతెనపై సందర్శకులు క్రమశిక్షణగా మెలగాలని, ప్రమాదకరంగా సెల్ఫీలు దిగరాదని సూచించారు. పెళ్లికల వచ్చేసిందే కాజల్ అంటూ కాజల్ అగర్వాల్ అభిమానులు సంబరపడిపోతున్నారు. దక్షిణాది స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ ని మీ పెళ్లెప్పుడు అని అడిగితే పెళ్లి కుదిరినప్పుడు స్వయంగా నేనే చెబుతానని చెప్పేవారు. తాజాగా తాను పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు బ్యూటీ. గౌతమ్ కిచ్లు అనే ఇంటీరియర్ డిజైనర్ వ్యాపారవేత్తను ఆమె మనువాడనున్నారు. గౌతమ్ కిచ్లుని ఈ నెల 30న పెళ్లి చేసుకుని కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాననే వార్తను మీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. H1B వీసాలను పరిమితం చేసే లక్ష్యంలో భాగంగా ట్రంప్ సరికొత్త ఆదేశాలతో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. H1B వీసాకు సంబంధించి గత 20 ఏళ్లలో చేసిన ముఖ్యమైన సంస్కరణ ఇది అని లేబర్ డిప్యూటీ సెక్రటరీ ప్యాటిల్ పిజ్జెల్లా వెల్లడించారు. ఈ ఆంక్షలు త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉందని, ఈ నిర్ణయం H1B వీసాల పిటిషన్లలో 3వ వంతు ప్రభావితం చేయనుందని విశ్లేషకుల అంచనా. ఇప్పుడైతే కరోనా వైరస్ కు భయపడి తిరుమల వెంకన్న దగ్గరకు వెళ్లే భక్తులు తగ్గారు. కానీ ఒకప్పుడు లక్షల్లో భక్తులు ఏడుకొండలవాడిని దర్శించుకునేవారు. ఇలా కాలినడకన వెళ్లే వాళ్లలో పేద మధ్యతరగతి వాళ్లే కాక ధనవంతులు, సెలబ్రిటీలు కూడా కాలినడకన వెళ్తూ శ్రీనివాసుని మొక్కులు తీర్చుకునేవారు.
అందుకే కాలిబాట ఎప్పుడూ నిత్యం రద్దీగా ఉంటూ గోవింద నామస్మరణలతో మారుమోగేది. అయితే కరోనా వల్ల ఇప్పుడు 2000 లోపే భక్తులు మాత్రమే ఈ మార్గంలో వెళ్తున్నారు. అయితే ఎన్నాళ్ల నుంచో చిన్న చిన్న మరమ్మతులు చేపట్టాలన్న టీటీడీ ఆలోచన ఇప్పుడు అమలుపరిచింది. తక్కువ భక్తులు ఉన్నప్పుడే వడివిడిగా పనులు చేయడానికి శ్రీకారం చుట్టింది. దీంతో వారం రోజులుగా ఇక్కడ పనులు ఊపందుకున్నాయి. దీంతో అలిపిరి తిరుమల కాలిబాటకు మహర్దశ పట్టనుందని భక్తులు స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడైతే కరోనా వైరస్ కు భయపడి తిరుమల వెంకన్న దగ్గరకు వెళ్లే భక్తులు తగ్గారు. కానీ ఒకప్పుడు లక్షల్లో భక్తులు ఏడుకొండలవాడిని దర్శించుకునేవారు. ఇలా కాలినడకన వెళ్లే వాళ్లలో పేద మధ్యతరగతి వాళ్లే కాక ధనవంతులు సెలబ్రిటీలు కూడా కాలినడకన వెళ్తూ శ్రీనివాసుని మొక్కులు తీర్చుకునేవారు. అందుకే కాలిబాట ఎప్పుడూ నిత్యం రద్దీగా ఉంటూ గోవింద నామస్మరణలతో మారుమోగేది. అయితే కరోనా వల్ల ఇప్పుడు 2000 లోపే భక్తులు మాత్రమే ఈ మార్గంలో వెళ్తున్నారు. అయితే ఎన్నాళ్ల నుంచో చిన్న చిన్న మరమ్మతులు చేపట్టాలన్న టీటీడీ ఆలోచన ఇప్పుడు అమలుపరిచింది. తక్కువ భక్తులు ఉన్నప్పుడే వడివిడిగా పనులు చేయడానికి శ్రీకారం చుట్టింది. దీంతో వారం రోజులుగా ఇక్కడ పనులు ఊపందుకున్నాయి. దీంతో అలిపిరి తిరుమల కాలిబాటకు మహర్దశ పట్టనుందని భక్తులు స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో రాజకీయ రచ్చకు తెరపడింది. వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరు ఖరారైంది. పళనిస్వామి పేరును డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం స్వయంగా ప్రకటించారు. అనంతరం ఇరువురు నేతలు ఆప్యాయంగా సన్మానించుకున్నారు. పళనిస్వామి పన్నీర్ సెల్వం మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. మరోసారి పళనిస్వామికే సీఎం అభ్యర్థిగా అవకాశం ఇవ్వడానికి పన్నీర్ సెల్వం ఒప్పుకున్నారు. తాను పార్టీ వ్యవహారాల బాధ్యత చూసుకుంటానని ప్రకటించారు. అలాగే పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం 11 మందితో స్టీరింగ్ కమిటీ వేశారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపైన అన్నాడీఎంకేలో చాలా రోజుల పాటు వివాదం నడిచింది. కొద్ది రోజుల క్రితం సీఎం పళనిస్వామి డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. మరోసారి తనకే అవకాశం కావాలని పళని కోరగా పన్నీర్ సెల్వం మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఈసారి తానే సీఎం అభ్యర్థిగా ఉంటానని వాదించారు. దీంతో సీఎం అభ్యర్థిని నిర్ణయించే బాధ్యతని అన్నాడీఎంకే కార్యవర్గం తీసుకుంది. దీనిపై చర్చించేందుకు 2020 అక్టోబర్ 7వ తేదీ బుధవారం చెన్నైలోని పార్టీ కార్యాలయంలో సమావేశమైంది. ఈ భేటీలో ఇద్దరు నేతల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. పళనిస్వామి ప్రభుత్వ బాధ్యతల్ని, పన్నీర్ సెల్వం పార్టీ వ్యవహారాల్ని చూసుకోవాలని నిర్ణయించారు. ఏపీలో లిక్కర్ సేల్స్ అలానే రెవెన్యూ భారీగా పడిపోయింది. గత ఏడాది కంటే ఈ ఏడాది భారీగా మద్యం అమ్మకాలు తగ్గాయి. దీంతో ఆదాయం కూడా భారీగా తగ్గింది.
సుమారు 25% మేర మద్యం ఆదాయం పడిపోయినట్లు చెబుతున్నారు. గతేడాది ఏప్రిల్ సెప్టెంబర్ మధ్యన మద్యం బీర్ల అమ్మకాల ద్వారా 10,282 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య 7,706 కోట్ల అమ్మకాలు మాత్రమే జరిగాయి. బీర్ల అమ్మకాల్లో 89% పడిపోయిన అమ్మకాలు, 64% మేర మద్యం విక్రయాలు పడిపోయాయి. ధరల పెంపునకు తోడు కరోనా ఎఫెక్ట్తో మద్యం సేల్స్ తగ్గినట్లు చెబుతున్నారు. గతేడాది ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య 166 లక్షల కేసుల మద్యం అమ్మకం జరగ్గా ఈ ఏడాది ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య కేవలం 65.62 లక్షల కేసుల మద్యం సేల్ అయ్యాయి. మద్యంతో పాటు భారీగా బీర్ల అమ్మకాలు పడిపోయాయి. 2019-2020లో ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య 159.35 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరగ్గా ఈ ఏడాది కేవలం 16.82 లక్షల కేసుల బీర్ల అమ్మకం మాత్రమే జరిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్న ఈ నేత ప్రభుత్వ అధినేతగా, పాలకుడిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అభినందిస్తున్నారు. సీఎంగా, ప్రధానిగా ఆయన ఈ మైలురాయిని చేరుకున్నారు. 2001 అక్టోబర్ 7వ తేదీన తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా 3 సార్లు సీఎంగా పనిచేశారు. అనంతరం దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తనదైన శైలిలో పార్టీని ముందుండి నడిపించారు. అనంతరం బీజేపీకి తిరుగులేని విజయాన్ని అందించారు. 10 సంవత్సరాల పాలన చేస్తున్న కాంగ్రెస్కు చెక్ పెట్టారు. 2014, 2019లో ప్రధానిగా వరుసగా 2 సార్లు ప్రమాణ స్వీకారం చేశారాయన. 2001లో గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. విద్యుత్ సంస్కరణలు చేపట్టారు. రైతులు, ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించారు. ప్రతి ఇంటికి కరెంటు అందించడంలో సక్సెస్ అయ్యారు. రాష్ట్రంలోని భారీగా పెట్టుబడులను ఆకర్షించారు. 2003లో రాష్ట్ర స్థాయిలో పెట్టుబడుల సదస్సు నిర్వహించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. పలు కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతూ ఉండడంతో గుజరాత్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోయింది. ఇక 2014లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ప్రధానమైంది 2016లో పెద్ద నోట్ల రద్దు, 2017లో జీఎస్టీ, 2018లో ఆయుష్మాన్ భారత్ పథకం, 2019లో ఈబీసీ రిజర్వేషన్లు, బేటీ పడావో బేటీ బచావో, స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, ట్రిపుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ, ఇలా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పలు చట్టాలను సైతం మార్చేశారు. పీఓకేలో సర్జికల్ స్ట్రైక్స్, పాకిస్తాన్ బాలాకోట్లో దాడులు జరిగాయి. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అయోధ్య రామ జన్మభూమి వివాదానికి కూడా మోదీ హయాంలోనే పరిష్కారం వచ్చింది.
ఆగస్టులో అయోధ్యలో జరిగిన రామమందిర నిర్మాణం భూమి పూజ కార్యక్రమంలో మోదీ స్వయంగా పాల్గొన్నారు. ప్రస్తుతం విస్తరిస్తున్న కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. గతంలో కొన్ని రోజుల పాటు లాక్డౌన్ విధించారు. ఇప్పుడు అన్లాక్లో భాగంగా పలు రంగాలకు ఓకే చెప్తున్నారు. ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వాధినేతగా పనిచేయడం గొప్ప విషయమంటున్నారు బీజేపీ నేతలు. విశాఖ జిల్లా గాజువాక జీవీఎంసీ 65వ వార్డు వాంబే కాలనీలో అత్యాచార యత్నానికి గురైన మైనర్ బాలిక కుటుంబాన్ని వైసీపీ నేతలు పరామర్శించి ధైర్యాన్ని కల్పించారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆదేశాల మేరకు ఆయన తనయుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బొడ్డు నరసింహ పాత్రుడు తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ మైనర్ బాలికపై పాస్టర్ అఘాయిత్యానికి పాల్పడడం బాధాకరమని అన్నారు. ఇటువంటి ఘటనలపై ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరిస్తోందని అన్నారు. ఘటన జరిగిన క్షణాల్లోనే నిందితుడిని అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే పోలీసులను ఆదేశించారని, వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. బాధిత కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని, ప్రశాంతతకు నిలవమైన గాజువాకలో ఈ తరహా ఘటనలకు తావు లేకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోజు ఈ యొక్క వ్యాంబాయ్ కాలనీలో జరిగిన సంఘటన మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఒక మైనర్ బాలికను పాస్టర్ మరి అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణతో మరి పోలీసులు ఆ పాస్టర్ని అరెస్ట్ చేయడం జరిగింది. మహిళలకు పూర్తిగా భద్రత కల్పించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తున్నాం. ప్రతి సంక్షేమ పథకాలు కానీ ఏదైనా సరే మహిళల పేరు మీద అన్నీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా ఈరోజు అనుకున్న సంఘటన జరిగింది. దాని మీద చట్టం తన పని చట్టం చేసుకుంటూ వెళ్తుంది. ఆయన మీద ఆల్రెడీ పోస్కో చట్టం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ యొక్క ఎవరైతే ఆ వ్యక్తి మహిళ పట్ల ఆ పిల్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడో వాడిని అరెస్ట్ చేయడం, ఈరోజు కోర్టుకి మరి రిమాండ్కి ఆయన పంపించడం కూడా జరిగింది. కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. మరి అందులో భాగంగా తెలుగుదేశం నాయకులు వచ్చి సానుభూతి తెలపాలి, వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. మనం అందరం కూడా ఏ పార్టీ అయినా సరే అన్ని పార్టీలు కూడా అంతే తప్ప దీన్ని తీసుకెళ్ళి వైఎస్ఆర్ పార్టీ అనడం ఒక వ్యక్తి అయితే నిజంగా చాలా బాధ వేస్తుంది. ఒక ఎస్సీ నాయకుడు, ఒక గౌరవ హోమ్ మినిస్ట్రీ, శాతకాన హోమ్ మినిస్ట్రీ నాకు పెట్టారంటున్నారు. ఆవిడ కూడా ఒక ఎస్సీ ఆవిడ. మరి అటువంటి ఒక హోదా కల్పించినటువంటి ఆవిడకి అర్హత లేదంటాడు. ఏం మాట్లాడతాడో తెలియదు. అతను అర్హత లేకపోవడం ఏంటండి? ఏ విధంగా మీరు మాట్లాడుతున్న మీ యొక్క మాటలు చేస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. గవర్నమెంట్ చేయవలసిన పని గవర్నమెంట్ చేస్తుంది, ప్రభుత్వం చేయవలసిన పని ప్రభుత్వం చేస్తుంది, పోలీసు చేయవలసిన పని పోలీసు చేస్తుంది. అంతే తప్ప మీరు గవర్నమెంట్ని, హోమ్ మినిస్టర్ని ఏకవచనంతో మాట్లాడి ఆవిడ చేత కాదు, ఆవిడకి అర్హత లేదని ఈయన ఎవడు చెప్పడానికి అసలు చేత కాకపోతే ప్రజలు 151 సీట్లు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారా? మీకు ఎంత చేత అవుతుందో కేవలం 23 సీట్లలో కూర్చోబెట్టారు. ఇంకా 23 సీట్లు 4-5 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వచ్చారు. ఫస్ట్ మీరు ఆ పని చూడండి. మీ ఎమ్మెల్యేలు బయటికి వెళ్లకుండా, మీ నాయకులు బయటికి వెళ్లకుండా ఫస్ట్ మీరు ఆ కార్యక్రమం చూడండి. ఎవరికి ఏం చేత అవుతుందో మా ముఖ్యమంత్రి గారికి, మా స్థానిక ఎమ్మెల్యే గారికి, ఉన్నటువంటి స్థానిక పోలీసులు అందరికీ తెలుసు. వాళ్ళు చేస్తున్నట్టు దీన్ని ఏదో ఎవరో వచ్చి ఈ యొక్క సంఘటనను వేరే బయట నుంచి వచ్చి దీన్ని కాంప్రమైజ్ చేయాలని చూస్తాం అంటున్నారు. నిన్న జరిగిన సంఘటన ఇమీడియట్గా ఎమ్మెల్యే గారు పోలీసులకి ఇన్ఫర్మేషన్ చేసి ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళని ఈ రోజు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరుస్తారు.
మరి ఇంత న్యాయంగా చట్టం దాని చట్టం చేస్తుంటే ఏదో పనికిమాల మాటలు వచ్చి ఏదో మైక్ దొరికిందని చెప్పి ఏది పడితే అది మాట్లాడి మా హోమ్ మినిస్టర్ గారి గురించి మా ముఖ్యమంత్రి గారి గురించి ఏది పడితే అది మాట్లాడితే అది పద్ధతి కాదు. మార్చుకోండి, ఇప్పటికైనా మీరు పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి. సిన్సియర్గా మీ చంద్రబాబు నాయుడు లాగా మాయ మాటలు ఇలాంటి మాటలు చెప్పడం వల్ల మీ పార్టీ ఏం డెవలప్ అవ్వదు. రాబోయే రోజులు అధికారం అసలు మీకు రాదు కూడా. మీ యొక్క పనితీరు మార్చుకొని ఉన్నది ఉన్నట్టు చెప్పండి, ఫ్యాక్ట్ చెప్పండి, అంతే తప్ప పనికిమాల మాటలు అబద్ధాల మాటలు చెప్పి మేము మీ ముఖ్యమంత్రి ఏ స్థానానికి వచ్చారో అంతకన్నా నీచంగా మీ గాజువాకులు ఇంకా దిగజారిపోతారు. మనం చూసాం ఆల్రెడీ 20,000 పైన మెజార్టీతో ఓడిపోయారు మీ గాజువాకులోని. మీకు ఇంకా బుద్ధి రాలేదు, ఏం మాట్లాడతామో తెలియదు. మీరు న్యాయంగా మాట్లాడడం నేర్చుకోండి ఫస్ట్. మీరు అక్కడ జరిగిన సంఘటన అందరం కూడా చాలా సానుభూతి, అందరూ కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండి వాళ్ళందరూ కూడా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మనం అందరం పోరాడదాం, అంతే తప్ప ఇది న్యాయం జరగకపోతే పోరాడాలి. ఆల్రెడీ పేదలకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఇల్లు కేటాయింపు విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని పశ్చిమ శాసనసభ్యులు గణబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకి లేఖ రాశారు. ఏపీ టిడ్కో విఎంఏవై పథకంలో పేదలకు ఇల్లు కేటాయించడం కోసం గతంలో వేలాది మంది డీడీలు కట్టారని, ఇప్పుడు కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇల్లు కేటాయిస్తే అనేక మంది పేదవారు ఇబ్బంది పడతారని లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుని పేదవారికి అండగా ఉండాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు జీవీఎంసీ కమిషనర్ గారు హౌసింగ్కి సంబంధించినటువంటి ఒక ప్రకటన, టీడీలు తిరిగి ఇచ్చేస్తాము అనేటువంటి ప్రకటన ఏదైతే ఈరోజు పత్రికలో వచ్చిందో చాలా కన్ఫ్యూజింగ్గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కానీ, మున్సిపల్ మంత్రి గారు కానీ, లేదా హౌసింగ్ మంత్రి కానీ రెస్పాండ్ అవ్వాల్సినటువంటి, ఎందుకంటే ఇప్పటికే ఈ హౌసింగ్ ఏదైతే గత ప్రభుత్వంలో అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కలిసి ఏదైతే ఏపీ టిడ్కో ద్వారా నిర్మాణం చేపట్టినటువంటి 3 కేటగిరీలు, 3 కేటగిరీస్లో అక్కడ డబుల్ బెడ్రూమ్ కానీ, సెకండ్ కేటగిరీ కానీ, లేకపోతే థర్డ్ కేటగిరీలో కానీ కట్టినటువంటి ఇళ్ళకి ₹1,00,000 50,500గా బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్, అంటే లబ్ధిదారుడి కట్టేటువంటి డబ్బుల్ని నిర్ణయించడం, ముఖ్యంగా లబ్ధిదారుడి ఎంపిక కూడా ఆ రోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో P1, P2, P3 అనేటువంటి లిస్టులు పెట్టి ఏ లబ్ధిదారులకి ఏ అర్హతలు ఉండాలి అనేటువంటి దాన్ని ఒక ఎంపిక విధానం, ఒక సాఫ్ట్వేర్ని కూడా ఉపయోగించి, టెక్నాలజీని ఉపయోగించి ఈరోజు ఆ లబ్ధిదారుల్లో అర్హులా కాదనేది తేల్చడం అనేటువంటి జరిగింది. తేల్చిన తర్వాత ఇవన్నీ కూడా నిర్మాణాలు మొదలవటం, ఆ నిర్మాణాలు మొదలైన తరుణంలో ఎక్కడైతే ఈరోజు మా నియోజకవర్గంలో, పశ్చిమ నియోజకవర్గంలో అయితే అచ్చిరాయుడులో కానీ, అదేవిధంగా పద్మనాభపురం కానీ, ములగాడ కానీ ఇవన్నీ కూడా ప్లెయిన్ ఏరియాస్లో నిర్మాణాలు జరగటం, అదేవిధంగా ఎక్కడైతే ఈ స్లమ్స్ క్లియర్ చేసి కట్టేటువంటి నిర్మాణాలు ఉన్నాయి, పైడిమాంబ కాలనీ, అదే ముచ్చిమాంబ కాలనీ, రాజీవ్ కాలనీ ఏరియాస్లో, చాకలిగడ్డ ఏరియాలో కట్టినటువంటి నిర్మాణాలు, అట్లా విధంగా గౌరీనగర్ కానీ ఇవన్నీ కూడా ఉన్న స్లమ్స్ని తీసేసి నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి ఇలాంటి వారందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిర్మాణ దశలో ఉంటుండగానే డీడీలు పే చేసిన వారికి మరలా బ్యాంకర్ టైప్, ఎందుకంటే వాళ్ళకి లోన్ కాంపనెంట్, అంటే ఇంకా బ్యాంక్ నుంచి అప్పు కూడా పుట్టి ఆ అప్పులు కూడా మళ్ళీ టిడ్కోకి జమ చేయాలి కాబట్టి కన్స్ట్రక్షన్ కాస్ట్లో బెనిఫిషియరీకి ముందుగానే చెప్పడం జరిగింది. డబుల్ బెడ్రూమ్కి ఎంత లోన్ ఉంటుంది, అలాగే సెకండ్ కేటగిరీ ఎంత లోన్ ఉంటుంది, ఫస్ట్ కేటగిరీ ₹500 కట్టిన వాళ్ళకి ఎంత లోన్ ఉంటుంది అనేటువంటిది చెప్పడం జరిగింది స్పష్టంగా. అయితే బ్యాంకర్ లోన్ ఇవ్వాలనుకున్నప్పుడు వీళ్ళకి అలాట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వాలి కాబట్టి వాళ్ళ సమక్షంలో లబ్ధిదారులు ఎవరైతే డీడీలు కట్టారో ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయో ఆ ప్రాంతాల్లో, అక్కడే నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లోనే జీవీఎంసీ కమిషనర్ స్వయంగా వారి చేతుల మీద వాళ్ళకి లబ్ధిదారులకి అలాట్మెంట్ లెటర్స్ ఇవ్వడం అనేటువంటిది ఒక దశలో జరగడం కూడా జరిగిందనేటువంటిది ఒకసారి గుర్తు చేస్తున్నాను. మరి అలాంటి పరిస్థితుల్లో ఒకవైపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఏవైతే నాట్ స్టార్టెడ్ ఉన్నాయో, థర్డ్ ఫేజ్ ఉన్నవన్నీ క్యాన్సిల్ చేశారు. కొన్ని అయితే ఈ రివర్స్ టెండరింగ్ పిలిచి మరలా నిర్మాణాలు చేపడతాం అంటే ఒక పాలసీ. ఇప్పుడు ఈ ఉండేటువంటి ఇల్లు ఆగిపోలేదు, క్యాన్సిల్ కాలేదు, మరలా నిర్మాణాలు జరుగుతున్నాయనేటువంటి భావం అందరికీ కలిగజేశారు. అయితే గతంలో ఎన్నికల ముందు చెప్పినప్పుడు ఇవన్నీ కూడా ఉచితంగా ఇస్తాం మేము అధికారంలోకి వస్తే, అందరికీ కూడా ఉచితంగా ఈ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామనేటువంటి విధంగా ఈ టిడ్కో హౌసెస్ ఎక్కడైతే నిర్మాణాలు జరిగారో రాష్ట్ర వ్యాప్తంగా
జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో కానివ్వండి, లేకపోతే ఇతరత్ర సందర్భాల్లో పదే పదే చెప్పినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. అయితే ఈరోజు కమిషనర్ గారు చేసిన ప్రకటన, ఈ డీడీలు తిరిగి ఇవ్వడంలో ఆంతర్యం, ఉచితంగా ఇల్లు ఇస్తారా, ఉచితంగా ఇల్లు అలాట్ చేయడానికి ఈ డీడీలు తిరిగి ఇస్తున్నారా అనేటువంటి సందేహం ఈరోజు ఆ స్పష్టత ఇవ్వాలి. ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి ఒక స్పష్టత లేదు ఈ హౌసింగ్ గురించి. ఈ కేటగిరీస్ కడుతున్నటువంటి వారిలో ఏ రకంగా మీరు దీన్ని ముందుకెళ్తారు, బ్యాంక్ లోన్ ఉంటుందా లేదా, డీడీలు తిరిగి ఇచ్చేసి ఉచితంగానే ఇల్లు కట్టి అలాటీస్కి ఇస్తారనేటువంటి స్పష్టత లేదు. రెండోది అలాటీస్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని, కొంతమంది అయితే కరెంటు మీటర్స్ కూడా ఈరోజు ఏదైతే పెందుర్తిలో రాచర్యలో ఫస్ట్ ఫేజ్లో కట్టిన వాళ్ళు కూడా అలాట్మెంట్ ఇచ్చారు మా నియోజకవర్గంలో కొంతమందికి, 170 మంది కట్టి వాళ్ళు కంప్లీట్ అయిపోయాయి బిల్డింగ్స్. ఈరోజు అలాగే అనకాపల్లిలో సత్యనారాయణపురం కంప్లీట్ అయిపోయినాయి ఇల్లు. అక్కడ అలాట్మెంట్ కూడా చాలామందికి కరెంట్ మీటర్స్ కూడా పెట్టినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈ రకంగా గాజువాక, పెందుర్తి, భీమిలి, పశ్చిమ నియోజకవర్గం, అనకాపల్లి ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో ఆయా నియోజకవర్గాల్లో ఉండే లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ పార్టీ పరంగా మాట్లాడలే, ఏ నియోజకవర్గానికి దగ్గరలో ఉంటే ఆ లబ్ధిదారుడికి అక్కడ ఉపాధి అవకాశాలు ఉంటాయి కాబట్టి అక్కడే ఇల్లు నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన గతంలో ప్రభుత్వంలో మేము అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఎక్కడైతే 3rd ఫేజ్ క్యాన్సిల్ అయిపోయాయి, విశాఖ ఈస్ట్, అదే సౌత్, అట్లాగే నార్త్ నియోజకవర్గానికి సంబంధించి ఎస్ఆర్ పురం, ముదపాక ప్రాంతాల్లో స్థలాలు ఉన్నాయి. ఎందుకంటే వీరి నియోజకవర్గాల్లో స్థలాలు లేవు కాబట్టి అక్కడ శంకుస్థాపన చేసి వాళ్ళందరూ కూడా డీడీలు కట్టడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో కట్టబోయేటువంటి ఇళ్ళని ఈ ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది వచ్చినాక. సో ఇప్పుడు వారికి డీడీలు తిరిగి ఇస్తారా, ఎవరికి డీడీలు తిరిగి ఇస్తారనేటువంటిది ఒక స్పష్టంగా ఎక్కడా కూడా ప్రకటన జరగల. దానివల్ల ఈరోజు నిర్మాణం జరుగుతున్న లబ్ధిదారుల్లో అలాట్మెంట్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈరోజు కన్ఫ్యూజన్లో పడ్డారు. టోటల్గా గవర్నమెంట్ పాలసీ ఏంటో స్పష్టంగా తెలియజేయక ఇప్పుడు ఈరోజు డిపార్ట్మెంట్ అడిగితే డిపార్ట్మెంట్ కూడా టిట్కో వారికి కూడా క్లారిటీ లేదు. ఈరోజు హౌసింగ్ అధికారులు కూడా ఇందులో లోన్ ఉందా లేదా, లోన్ కాంపిటెన్స్ ఉందా, అసలు బ్యాంకర్ టైఅప్ ఉందా అంటే అది కూడా స్పష్టత లేదు. ఈరోజు నిర్మాణాలు జరుగుతాయా లేదా కూడా క్లారిటీగా చెప్పలేని పరిస్థితుల్లో ఈరోజు ఎవరైతే 2017-18 నాటికి డీడీల రూపంలో బ్యాంకులకి వెళ్ళి తీసి ఈరోజు డైరెక్ట్గా జీవీఎంసీకి కట్టబడి ఉన్నారో చాలామంది అప్పులు చేసి కట్టుకున్నారు. 3 ఏళ్ళు అయింది. ఈరోజు ఒకవైపు ఒక ఆందోళన ఉన్నారు. ఈ ఆందోళనకు తోడుగా ఇప్పటికే నిర్మాణాలు నిలిపివేసిన పరిస్థితి. గత సంవత్సరం 8 నెలల కాలంగా అన్ని నిర్మాణాలు ఆగిపోయి ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న వారు నిత్యం వెళ్ళి చూసుకుంటున్నారు, మా ఇల్లు కడుతున్నారా లేదా, ఆగుతున్నాయా లేదు. ఇలాంటి సందర్భంలో ఇలాంటి ప్రకటన రావడం చాలా బాధాకరం. బాధ్యతాయుతంగా ఈరోజు ఒక స్పష్టమైన వైఖరి ఈ హౌసింగ్ పైన ప్రభుత్వం నుంచి, మరి మున్సిపల్ మంత్రి కావచ్చు, లేకపోతే హౌసింగ్ మంత్రి కావచ్చు, మీరు స్పష్టంగా ఒక వైఖరి అనేటువంటిది ప్రకటన చేయాలి. లబ్ధిదారుల ఆందోళన తెరదించే విధంగా ఈరోజు మీరు ప్రకటన చేయాలి. ఎందుకంటే ఇది కేంద్రంలో ఉండేటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ప్రధానమంత్రి హౌసింగ్ ప్రోగ్రాంలో కూడా ఆ వెబ్సైట్లో కూడా ఈ లబ్ధిదారుల పేర్లు కూడా నమోదయ్యి ఉన్నాయి. మీరు ఇవన్నీ కూడా చూసుకొని ఏది కూడా క్లారిటీగా ఒక స్పష్టమైనటువంటి వైఖరి కనుక తెలపకపోతే, ఇవి ఒకవైపు ఈ కోవిడ్ సమయంలో వాళ్ళందరూ కూడా చాలా భయపడే పరిస్థితిలో ఉన్నారు. ఒక 10 మంది కూడి వచ్చి జీవీఎంసీకి వెళ్దాం అనుకున్నా ఒకవైపు కోవిడ్ భయం, ఏదైనా స్పష్టంగా ఏదైనా వైఖరికి అధికారులు అడుగుదాం అనుకున్నా ఈ ప్రతి సచివాలయాల దగ్గర ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక స్పష్టమైన ఏదైనా హౌసింగ్ గురించి మీరు ఒక అనౌన్స్మెంట్ అంటూ చేస్తే నిన్నట్లాంటి కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ కాకుండా ఒక క్లారిటీతో ఉండేటువంటి ఒక స్పష్టమైన వైఖరి కనుక మీరు చేయకపోతే వీళ్ళందరూ ఆందోళన చెందుతారు. అందరూ కూడా సచివాలయాలకు వెళ్ళి, లేకపోతే మీ మున్సిపల్ కార్యాలయాలు, జోనల్ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి ఈరోజు విశాఖపట్నం నగరం అంతా కూడా వేలాది మంది ఈరోజు డీడీలు కట్టిన ఉన్నారు. కాబట్టి ఈ 40,000, 50,000 మంది మీరు డీడీలు తిరిగి ఇచ్చేస్తారంటే ఆ డీడీల కోసమైనా సచివాలయాలకు తిరిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు దాన్ని అవాయిడ్ చేసి ఏదైతే గవర్నమెంట్ పాలసీ ఉందో పాలసీని క్లియర్గా స్పష్టంగా తెలియపరచాలని చెప్పి మీ ద్వారా కోరుతాం.